హలో అండి. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అనేది నేర్పిస్తాను. దాంతో పాటు మనం ఇన్విజిబుల్‌గా షేప్ బెల్ట్‌ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి. తర్వాత ఇన్విజిబుల్‌గా థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా మనం అనేది లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికి బ్లౌజ్‌ని ఏ విధంగా కుడితే మనకి ఈజీగా అయిపోతుంది. తర్వాత ఫినిషింగ్ ఏ విధంగా ఇవ్వాలి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే నేర్పిస్తానండి. ఈ వీడియో అనేది స్టిచ్చింగ్ వీడియో మాత్రమే, కటింగ్ వీడియో అనేది కాదండి. ఇది హై నెక్ బ్లౌజ్, ముఖ్యంగా హై నెక్ బ్లౌజ్ కుట్టాలంటే భయపడుతున్న వాళ్ళకు కూడా అసలుకు మనకి ఎలాంటి భయం లేకుండా ఫిట్టింగ్ అనేది ఈజీగా నీట్గా వచ్చే విధంగా అయితే నేను ఇక్కడ మీకైతే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజు, ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. సో మనం హై నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలి అనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తానండి. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి, అది కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలి, తర్వాత మనం నెక్కు వచ్చేసరికి ఏ విధంగా వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనేది అంతా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని మొత్తం అంతా అతికించేసుకున్న తర్వాత కింద నడుం పట్టి దగ్గర క్లాత్ అనేది జాయిన్ చేసేసి ఈ విధంగా అయితే పైన ఒక కుట్టు అనేది వేసేస్తున్నానండి. ఈ విధంగా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ అనేటివి మనం బొటిక్లో అనేది చూస్తామండి. ఇంటి దగ్గర కుట్టే వాళ్ళైతే ఇదంతా ఫాలో అవ్వరు. జస్ట్ నార్మల్గా ఎక్కువ క్లాత్ తీసేసుకొని దాన్ని అయితే మడత వేసేసి స్టిచ్చింగ్ అనేది వేస్తారండి. ఈ విధంగా అనేది చేయరనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్లాత్ అనేది అతికించాను కదా, అలా కాకోకుండా డైరెక్ట్ అనేది కట్ చేసేటప్పుడు ఎక్కువ క్లాత్ అనేది తీసేసుకొని దాన్ని ఈ విధంగా మడత వేసేసి కుడతారండి. నేను ఆ విధంగా అయితే వేయలేదు, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి అలాగా స్టిచ్ చేస్తే. ఫస్ట్ నేను డాట్లు అయితే వేయలేదు. డాట్లు అనేది నడుం పట్టిని అతికించిన తర్వాత అయితే డాట్లు అనేది వేస్తానండి. అదేనండి, వెనక భాగంలో మనము డాట్ అనేది వేస్తాం కదా, 1 ఇంచ్ అనేది మనము కటింగ్లో ఆల్రెడీ వదిలేసి అయితే ఉంచుకొని ఉంటామండి. దానివల్ల మనకి ఫిట్టింగ్ అనేది నడుం దగ్గర పైకి ఎత్తకోకుండా నడానికి అద్దినట్టు అయితే మనకి ఈ డాట్స్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఇదే మెయిన్ పర్పస్ అండి బ్లౌజ్కి డాట్లు వేయడం వల్ల. ఇది హైనెక్ బ్లౌజ్ కదా, డాట్ ఎంత వేయాలి, డాట్ ఎంత వేస్తే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనే డౌట్ కూడా ఉంటుందండి. మన నార్మల్ బ్లౌజ్కైనా తర్వాత హైనెక్ బ్లౌజ్కైనా కూడా 4 ఇంచెస్ అనేది సరిపోతుందండి. ఇది అనేది ఈ హైట్ అనేది ఎగ్జాక్ట్గా చాలామందికి అయితే సరిపోతుంది. బ్లౌజ్ హైట్ కూడా మనం అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఫినిషింగ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్కి మనము అంతా మొత్తం అంతా అతికించిన తర్వాత, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత దీనికైతే మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనము హైనెక్ బ్లౌజ్ కదా, హైనెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేయడానికి అవ్వదు. ఎందుకంటే ఖర్చు అనేది కనిపిస్తుంది. ఖర్చు కనిపించడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో మనము కొన్ని ప్యాటర్న్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఎలాంటి వాటికి థ్రెడ్ పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా వేయాలి, తర్వాత లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా వేయాలి, తర్వాత క్లాత్ బయటకు కనిపించే విధంగా ఏ విధంగా వేయాలి, ఎలాంటి వాటికి వేయాలి అనేది అయితే మీరు కొంచెం మైండ్లో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, అతికించేటప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అతికిస్తున్నానో గమనించగలరు. ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసా. ఇప్పుడు వచ్చేసి ఇటుపక్క దీన్ని సేమ్ ఇదే విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే పెట్టుకోండి. మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది ఉండదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేకపోతే రెండు కూడా ఒకే వైపుకే పడి మరి ఒకటి ఇప్పాల్సి ఉంటుంది. రెండు కూడా ఒకే వైపుకే పడితే అప్పుడు మరి మనం కుట్ట అనేది ఇప్పి మరీ కుట్టాలి కదా. సో ఆ ప్రాబ్లం అంతా ఉండకుండా ఉండాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా క్లాత్ని అనేది పెట్టేసుకోండి. దీనివల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ అవుతుంది. తర్వాత ఈజీగా అనేది వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా క్లాత్ని మొత్తం కూడా హ్యాండ్ తోటి ఈ విధంగా అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయండి. మొత్తం అంతా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మొత్తం అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడే కానీ మనం క్లాత్ అనేది ఉంచకూడదు అనమాట. క్లాత్ ఉంచితే ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల మనకి ఉపయోగం ఏం లేదు కదా. ఖర్చు దగ్గర మాత్రం మనము 2 ఇంచెస్ ఉంచుకుంటాం గట్ట అది సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ కొంచెం స్పీడ్ అయితే పెంచాను, ఎందుకంటే కటింగ్ కదా, దానివల్ల ఏం యూజ్ లేదు కదా, జస్ట్ చూస్తే సరిపోతుంది అనేసి. ఇక్కడ చూడండి,
ఇక్కడ మరి తగ్గించేసాను స్పీడ్ అనేది. ఫస్ట్ మనము ఫ్రంట్ డాట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి, లేదంటే మిడిల్ డాట్ అయినా వేసుకోవచ్చండి. కానీ కొత్తగా నేర్చుకునే వారైతే మెయిన్ డాటే వేయండి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి, ఇదైతే మెయిన్ డాట్ అనమాట. ఇది మనము బ్లౌజ్ హైట్ని బట్టి కూడా వేయాల్సి ఉంటుందండి. అంటే కస్టమర్ మనకు బ్లౌజ్ ఇచ్చింటారు కదండి, అది బ్లౌజు దాని ప్రకారంగా వేసేస్తే సరిపోతుంది. మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా మనకి. ఫ్రంట్ పార్ట్ ఒక పక్క అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక పక్క కూడా సేమ్ నేను ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఇంకొకటి కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మిడిల్ డాట్ వేసేసిన తర్వాత కింద మెయిన్ డాట్ కోసం అయితే ఈ విధంగా వేయాలి. దీన్ని బట్టే ఇంకో 3వ డాట్ కూడా వేసేసేయాలండి. 3వ డాట్ వేసేటప్పుడు మనకి ఖర్చులు అనేటివి ఎగుడు దిగుడు రాకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఖర్చు అనేది కరెక్ట్గా చంక దగ్గర అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మనకి నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది. చూడండి ఇప్పుడు హ్యాండ్కి అతికించేటప్పుడు కూడా నేను ఒక పక్క మాత్రమే జాయింట్ పడే విధంగా అయితే కటింగ్ చేస్తానండి. ఇప్పుడు అదే విధంగానే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి. మనము ఒక పక్క మాత్రమే స్టిచ్చింగ్ పడే విధంగా నేనైతే కటింగ్ అనేది చేసేసాను. సో ఇప్పుడు అదే విధంగానే వెనక అంటే క్లాత్ని చూసుకుంటూ కట్ చేసేసేయాలి. ఇంకొక హ్యాండ్కి కూడా అంతే, సేమ్ ఇదే విధంగానే. పైన తిప్పేసి కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మిడిల్ లెగ్ ఫోల్డ్ చేసేసి ఖర్చు అనేది ఈ విధంగా కరెక్ట్గా వచ్చే విధంగా ఫోల్డింగ్ చూసేసుకొని కింద ఏ విధంగా అయితే ఉందో క్లాత్ సేమ్ అదే విధంగా అయితే కటింగ్ అనేది చేసేసేయాలండి. ఇప్పుడు చూడండి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా వేయాలి హ్యాండ్స్కి అనేది చూపిస్తానండి. నెక్కి వచ్చేసి మనము క్లాత్ అనేది బయటకు కనిపించే విధంగా అయితే వేస్తాము. నేను అది ఆల్రెడీ అయితే వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే చెప్పండి, నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేశానండి, మీరు వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ డిజైన్ అంటే ఈ నెక్కి వచ్చేసి హై నెక్ బ్లౌజ్కి కరెక్ట్గా అయితే మనం థ్రెడ్ పైపింగ్ ఈ విధంగానే వేయాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం క్లాత్ అనేది బయటికి కనిపించే విధంగా వేస్తాం కదా, నార్మల్గా అలా వేయాలండి. నెక్కి వచ్చేసి అలా వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇక్కడ ఇన్విజిబుల్గా అయితే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే మనకి శారీలో వచ్చిన క్లాత్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. తర్వాత స్ట్రైట్గా అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి కదా మనం వేసేది. క్లాత్ వెడల్పు 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. దాని మధ్యలోకి ఈ విధంగా మనము థ్రెడ్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. అది వేసేటప్పుడు కూడా దారానికి అంటే థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు మనము కుట్టు అనేది చూసుకోవాలి. దీనికి ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలండి. నేను అది మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచే విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదండి, దీని మీదకి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టి వేసేసుకోవాలి. థ్రెడ్ పక్కన వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ కూడా క్లాత్ అనేది పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలంటే అతికించుకోవాలండి. ఇదే విధంగానే 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుకు అనేది ఉంచుకుంటాం కదా. సో ఇది అయితే సరిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని మధ్యలోకి ట్రిమ్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేసేది చాలా ఈజీ అండి, కానీ కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దారానికి మధ్యలో అనేది కుట్టు పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా పడకుండా ఉండాలి అంటే మనం ఏ విధంగా టిప్స్ని ఫాలో అవ్వాలి, దీనికి ఒక సెట్టింగ్ అనేది ఉంటుందండి. ఈ సెట్టింగ్ చేసుకుంటే మనం ఇంకా ఏ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పదాకులు థ్రెడ్ అంటే సూది కాదు, థ్రెడ్ పాదం ఉంటుంది కదండి, ఆ పాదాన్ని మార్చాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అయితే మనం అనేది అది కూడా నేను ఒక పాదంతోనే, అది కూడా డబల్ పాదంతోనే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. చాలామందికి సింగిల్ పాదం వేస్తూ ఉంటారు, తర్వాత ఇంకొందరికైతే రావడం కూడా లేదని అయితే నాకు చాలామంది చెప్పారండి. సో నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఒక వీడియో అనేది చేసి పెడతాను. అంటే థ్రెడ్ పైపింగ్ వేయడానికి సెట్టింగ్ అనేది చేసుకోవాలి, సెట్టింగ్ అనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే
మొత్తం అంతా కూడా జాయిన్ చేసేస్తున్నానండి. మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మొత్తం అంతా ట్రిమ్ చేసేసుకోవాలి మనము. తర్వాత మధ్యలోకి షోల్డర్కి మధ్యలో అంటే హ్యాండ్ మధ్యలోకి ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి షోల్డర్ దగ్గర మనము హ్యాండ్స్ని జాయిన్ చేస్తాం కదండి, అక్కడ మనకి పర్ఫెక్ట్గా అనేది ఒక పాయింట్ అనేది దొరుకుతుంది ఈ విధంగా ఇవ్వడం వల్ల. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ని అది కూడా ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలి వితౌట్ మెజర్మెంట్స్. అసలు నేను ఎక్కడే కానీ మెజర్మెంట్స్ అనేది తీసుకోలేదండి. నేను ఎప్పుడైనా కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్ని ఫాలో అవుతుంటే నేను ఎప్పుడు కూడా కటింగ్లో అనేది షేప్ బెల్ట్ అనేది కట్ చేయను. తర్వాత హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది తీయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఈ రెండు కూడా నేను అనేది చూపిస్తానండి. ఇప్పుడు కూడా అంతే, మీకు ఇక్కడ నేను వితౌట్ మెజర్మెంట్స్తో షేప్ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నాను. అది కూడా మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుంటుంది కదా, ఆ ప్రాబ్లం కూడా రాకోకుండా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీకు చాలామందికి అయితే ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎక్కువ రావడం, లేకుంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం, తక్కువ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ని రెడీ చేసుకోండి. అంటే ఇదే మెథడ్లో మీరు చేసుకోండి అని చెప్పను నేను, కానీ ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఏం మెజర్మెంట్స్ అవసరం లేదండి దీనికి. చూడండి ఈ విధంగా అయితే మనము షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేయాల్సి ఉంటుంది. జాయిన్ చేసేటప్పుడు మనము ఫ్రంట్ అంటే కొద్దిగా ఉంచుకున్నాం కదండి, ఈ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. షేప్ బెల్ట్ అనేది నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే అతికించాను, ఒక పక్క మాత్రమే అతికించాను. 2 లేయర్స్ అనేది ఫస్ట్ అతికించాను కదా. ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంటుంది. మొత్తం మనం వేసింది 3 లేయర్స్, ఎందుకంటే పట్టీ అనేది మందం అనేది రావాలి. సో దానికోసం అయితే ఇక్కడ నేను 3 లేయర్స్ అయితే వేసానండి. చూడండి ఇక్కడ చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు ఎక్కువ వస్తే ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ అనేది కుట్టు వేసుకోండి, తక్కువ వచ్చినా ఇక్కడ ఇప్పేసి అనేది కుట్టు ఎక్కువ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అంటే మరీ ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఇక్కడ కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక కుట్టు అనేది వేస్తున్నాను, 1/2 ఇంచ్ తోటి ఒక కుట్టు అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనకి ఈజీగా అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇంకొక మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిన అని చూసుకోవాల్సిన అవసరం ఉండదండి. సో ఇప్పుడైతే నేను ఇంకొకసారి చూస్తున్నాను చూడండి, కరెక్ట్గా సరిపోయింది. నాకైతే ఈ విధంగా రావాలండి, ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఎక్కడే కానీ అసలు మెజర్మెంట్సే వాడలేదు, కొలతలు అనేది తీసుకోలేదు. తర్వాత షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా అయితే మడత పెట్టేసుకోవాలి. ఇందాక మనం షేప్ బెల్ట్ రెడీ చేసాం కదా, అతికించాం కదా, అక్కడ ఖర్చు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇక్కడ క్లాత్ అనేది పైన ఒక క్లాత్ ఉంది కదా, దాన్ని రెండింటిని మడత వేసేసి లోపలికి క్లాత్ పెట్టాం కదా, అది అనేది కుట్టు మీద పడుకోకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలండి. లోపలికి క్లాత్ ఇక్కడ లాస్ట్లో ఒక రఫ్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇది అయిపోయిన తర్వాత లోపల ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా అయితే హ్యాండ్ తోటి బయటికి తీసేసుకోవాలి. ఒకవేళ మీకు లోపలే కుట్టు పడింటే కనుక ఇంక ఇట్లా తీయడానికి కూడా అవ్వదండి, అందుకే చెప్తున్నాను. లోపల చూసుకుంటూ అయితే మీరు కుట్టు అనేది వేయండి. వేసేసిన తర్వాత ఈ విధంగా బయటికి క్లాత్ అనేది తీసేస్తే మనకి నీట్గా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. కొంచెం ఏమన్నా ఎగుడు దిగుడు వస్తే కొంచెం కట్ చేసేయండి, ఫ్రంట్ ఏం ప్రాబ్లం ఉండదు. మనం కట్ చేస్తుంది షేప్ బెల్ట్నే. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను రెడీ అయితే చేసి పెట్టేశానండి. చూడండి ఈ విధంగా అయితే ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. చూడండి ఇక్కడైతే కరెక్ట్గా వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగానే ఇంకొక పార్ట్ను కూడా నేను రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను కాజా పట్టిని అయితే వేస్తున్నాను. కాజా పట్టి వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బిగినర్స్ అయినా కూడా చూడండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాజా పట్టి వేసేటప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో వేయండి. అంటే లోపల లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా లోపల లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కంటే తక్కువ ఉండాలి. ఈ విధంగా మరింత వేసేసి స్టిచ్చింగ్ వేసేసుకోండి ఒక లైన్. తర్వాత ఇక్కడ మరి మెయిన్ ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, దీనికైతే అతికించుకోవాలి. ఇది అనేది ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇది బొటిక్లో వాడతాం కదండి ఈ టిప్ అనేది. సో దానికోసం అయితే మీకు కూడా చెప్తున్నాను. ఇక్కడ మడత వేసేసి పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒక కుట్టు వేయండి, మరి ఇంకొంచెం 1/2 ఇంచ్ ఉంచేసుకొని ఇంకో కుట్టు అయితే వేయండి. ఇది చేసి మనము
ఫ్రంట్ పార్ట్లో కాజాలు అనేది వేయాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ దీంతోనే ఆపేస్తున్నాను. ఒకవేళ మనకి ఫ్రంటే కాజాలు వేయాలి మిషన్ తోటి అంటే నేను ఇక్కడే వేసేదాన్ని, కానీ మన కస్టమరు ఇట్లా వేయొద్దు అని చెప్పారనమాట, అంటే కాజాలు వేయమని చెప్పారు. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి అయితే రెడీ చేస్తున్నాను. ఉక్స్ పట్టి రెడీ చేసేటప్పుడు మనం లైనింగ్ క్లాతే వాడుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా, సో దానికైతే ఏం ప్రాబ్లం ఉండదు. కాజా పట్టికి ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువ లైఫ్ అనేది రావాలి ఇది అనేది. సో ఎక్కువ రావాలంటే లైనింగ్ క్లాత్ నీళ్ళల్లో నానడం వల్ల అది మెత్తగా అయిపోతుంది. క్లాత్ అనేది నీళ్ళలో నాని మెత్తగా అయిపోవడం వల్ల అది లైఫ్ ఎక్కువ రాదు. సో మెయిన్ క్లాత్ వేయడం వల్ల స్ట్రాంగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అందుకే చెప్తున్నానండి. ఇది ఉక్స్ పట్టి కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు, వెనకలకి వెళ్ళిపోతుంది కాబట్టి. పైన మనం కాజా పట్టికి ఉక్సులు వేస్తాం కాబట్టి అది స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఎంత వెడల్పు కావాలో చూసుకొని మీరు ఎంత హైట్ కావాలో చూసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే నేను కింద ఒక 3/4 ఇంచు ఉంచేసి ఈ విధంగా మడత పెట్టేసి కుట్ట అనేది వేస్తున్నానండి. ఇంకొకసారి మనము చూసుకొని ఒకసారి కుట్ట అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్ట అయితే వేసేస్తున్నాను. పైన అయితే నేనేం మర్చలేదు, ఎందుకంటే పైన థ్రెడ్ పైపింగ్ వేయాలి. అది కూడా మనం నార్మల్గా పైనకి క్లాత్ కనిపిస్తుంది కదండి, సో అది ఏ విధంగా అయితే పైనకి బ్లౌజ్కి వచ్చేసి కంపల్సరీగా అయితే మనము ఇదే విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ వేయాలి. ఎందుకంటే మనకి ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా కనిపించకుండా ఉండాలి అంటే షేప్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఖచ్చితంగా మనము థ్రెడ్ పైపింగ్ అనేది పైన కనిపించేటట్టే వేయాలి. అది నేను వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశానండి, సో అది ఒకవేళ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చానండి, వెళ్ళి చూడండి. ఇక్కడ నేను హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా ఏ విధంగా వేయాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపించాను. ఇక్కడ కూడా కింద రఫ్ ఇచ్చేసేయాలి. చూడండి ఈ విధంగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా అతికించుకోవాలి. అతికించేసానండి ఇక్కడ నేను. అతికించిన తర్వాత ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కూడా వేసే విధంగా ఉంది కదా, దీనికైతే మనం థ్రెడ్ పైపింగ్ వేయాలి. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి, వెళ్ళి చూడండి. ఖచ్చితంగా అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఖర్చులు అనేటివి మనకు అనిపించకూడదు, సో దానికోసమే మనం ఇదే విధంగానే వేయాలన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. థ్రెడ్ పైపింగ్ అయిపోయిన తర్వాత నేను ఉక్సు పట్టి కాజా పట్టి చూసుకుంటున్నాను, ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందని చూసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా అంతే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా ప్లస్ గుర్తు రాలేదంటే మీరు చేస్తున్న మిస్టేక్ ఇదేనండి. అంటే చెంక దగ్గర చాలామందికి అయితే ప్లస్ గుర్తు రాదు కదా, దానికి కారణం ఏంటంటే ఇలా చూసుకోకుంటే కన్నా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావడం ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను షేప్ అనేది తీసేస్తున్నానండి. ఎప్పుడైనా కూడా అంతే, నేను షేప్ అనేది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేస్తానన్నమాట. ఇందాక నేను ఆల్రెడీ మీకు హ్యాండ్స్ కుట్టేటప్పుడే ఒక మార్క్ అయితే వేసాను కదండి మిడిల్లో. ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. దానివల్ల మనకి క్లాత్ అనేది అంటే ముందుకి వెనక్కి రాగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది దొరికేస్తుంది. ఈ విధంగా రావాలండి. మొత్తం అంతా కూడా అంతే సేమ్ ఇదే విధంగానే రావాలి. చూడండి ఇదే విధంగానే రావాలి. ఇది ఇంకొకసారి అయితే నేను కుట్ట అయితే వేస్తున్నానండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందనేసి. ఇది అయిపోయిన తర్వాత చెక్ చేసేస్తున్నాను, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇందులో కస్టమర్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ అనేది ఈ బ్లౌజ్కి ఎంత అయితే ఇచ్చారో సేమ్ అంతే పెట్టండి అని చెప్పారనమాట. సో నేను ఇక్కడ చెక్ చేశాను, కరెక్ట్గా వచ్చింది. ఇందాక వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు చాలా తక్కువ పెట్టేశారంట, దానివల్ల మనకి నెక్ వెనకల వీపు దగ్గర అనేది పట్టేస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లం ఉండకూడదండి. మనం కస్టమర్ చెప్పిన విధంగా కరెక్ట్గా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు హైనెక్ బ్లౌజ్కి ఎక్కువ అంటే షోల్డర్ తగ్గిస్తే ప్రాబ్లం అవుతుందండి, నెక్ దగ్గర వీపు దగ్గర పట్టేస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది ఉండకూడదు అనమాట హైనెక్ బ్లౌజ్కి. తర్వాత బోట్ నెక్ బ్లౌజ్కి కూడా అంతే, సేమ్ ఇదే విధంగానే ఫాలో అవ్వాలి. తర్వాత ఇక్కడ నేను సైడ్ జాయింట్లు అనేది వేస్తున్నాను. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా అనేది మనము ఈ విధంగా ఫాలో అవ్వండి, మీకు క్లాత్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట.
తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర కుట్లు అనేది వేసుకోవాలి, రెండు పక్కల ఈ విధంగా అయితే కుట్లు అనేది వేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినారు కదండి, దాన్ని చెక్ చేసుకొని ఈ విధంగా అనేది కుట్లు అయితే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత కింద నడుము దగ్గర అనేది వేసుకోవాలి, రెండు పక్కల అంటే పైన 2 చోట్ల కింద 2 చోట్ల మొత్తం 4 చోట్ల వేసేసిన తర్వాత మరి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఇచ్చింటారు కదండి మనకి, ఆది బ్లౌజ్ తోటి కంపేర్ చేసేస్తే మనకి కరెక్ట్గా రావాలి. నేను ఇక్కడ చేశాను అంటే ఇక్కడ మీకు కనిపించలేదు, కానీ నేనైతే చెక్ చేశాను, ఇక్కడ చెక్ చేస్తున్నాను, మీకు కనిపించలేదు వీడియోలో. ఇది కరెక్ట్గా వచ్చింది, దానికోసం అయితే నేను ఇక్కడ కుట్టు అనేది వేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా మనం ఇక్కడ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసింది అనేసి నేను ఇక్కడ స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అనేది వేస్తున్నాను. కుట్టు వేసేటప్పుడు కూడా చాలామంది అయితే అంటే వంకర్లు రావడం అలాంటి ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఫస్ట్ మెయిన్గా మీరు ఆ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయకూడదు. అంటే కొత్తగా నేర్చుకునే వారికి అయితే వస్తుంది, కానీ అలా రాకూడదండి. అలా వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా ఏమైనా క్లాత్ ఉన్నా కూడా ఇక్కడ కట్ చేసేసేయండి, మీకు నీట్గా కనిపిస్తుంది. దీనికి ఓవర్లాక్ కూడా చేశానండి నేను, కానీ ఇందులో చూపించట్లేదు. సేమ్ ఇదే విధంగానే ఇంకొక పక్క కూడా ఇక్కడ కూడా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇది మనకి ఆది బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్గా రావాలి. చూడండి ఇది కరెక్ట్గా వచ్చింది కదా, ఈ పక్క కూడా కరెక్ట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తే తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది కూడా మీకు కరెక్ట్గా వచ్చింటే ఇంకా మీకు 100% బ్లౌజ్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నట్లు. చూడండి ఈ తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు బ్యాక్ పార్ట్లో కూడా చెక్ చేయండి. ఈ విధంగా కుట్లు కనిపిస్తుంటాయి కదండి మనకి చంక దగ్గర, ఈ విధంగా దీన్ని తర్వాత మనకి ఆది బ్లౌజ్ని మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సైడ్ కుట్లు అనేటివి కూడా అన్నీ వేసేస్తున్నానండి. ఇదే విధంగానే మీరు కూడా చెక్ చేసుకోవాలి.